వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ రోజు ఈ వీడియోలో మనం బీసీ వెల్ఫేర్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంతకి ఇది ఏ క్లాస్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో బీసీ వెల్ఫేర్లో మీకు పేరు వినగానే అర్థమైపోతుంది. బీసీ వెల్ఫేర్ అంటే బీసీలకి ఎక్కువ సీట్స్ ఉంటాయి. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ మనకి 22 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ మే 12 వరకు అయితే ఉంటుంది. సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 24,740 సీట్స్ ఉన్నాయి. మొత్తం 290 కాలేజెస్లలో మనకి ఇన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇందుకు ఇది ఏ క్లాస్కి అడ్మిషన్ అంటే ఇంటర్. ఓకే, 10th కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ప్రజెంట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్తారు కదా. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోసము అడ్మిషన్స్ అనమాట. ఆల్రెడీ గురుకులంలోనే చదివినరు, మీరు 10th క్లాస్ గురుకులంలోనే చదివినరు, మీరు వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ అయితే పొందొచ్చు. బయటి వాళ్ళు ఎవరైనా గురుకులాలలో జాయిన్ కావాలి అనుకుంటే వెబ్సైట్ ద్వారా 200 రూపీస్ మీకు ఛార్జ్ చేస్తారు. అది అప్లై చేయాలి. కొంచెం ట్యాక్స్ లాగా ఒక 6 రూపీస్ 7 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. గురుకుల స్టూడెంట్స్ డైరెక్ట్ మీ నియరెస్ట్ కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళి కొన్ని సెట్స్ జిరాక్స్, ఒక 3-4 సెట్స్ జిరాక్స్ తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేసేసేయండి. వాళ్ళు కాల్ చేస్తారు. అండ్ బేస్డ్ ఆన్ 10th క్లాస్ మెరిట్. ఓకే, సో 10th క్లాస్ మెరిట్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారు. ఎట్లాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు అని క్లియర్గా వెబ్సైట్లో మెన్షన్ చేశారు. మీరు కావాలంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్కి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు టెలిగ్రామ్లోనన్నా లేకపోతే ఇన్స్టాగ్రామ్కి కమ్యూనిటీ ఉంటుంది కదా, అందులోనన్నా జాయిన్ అవ్వండి. అక్కడ నేను పోస్ట్ చేస్తాను. ఇవైతే డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ మే 12 లోపు మీరు ముందే అప్లై చేసుకోండి. నెంబర్ ఆఫ్ సీట్స్ 24,740 ఉన్నాయి. జస్ట్ బేస్డ్ ఆన్ మెరిట్, 10th వచ్చిన మెరిట్ని బేస్ చేసుకునే కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.